హాయ్ ఎవ్రీవన్, అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఉగాది రోజు నేను మార్నింగ్ ఇంకా ఎలాంటి పూజలు చేశాను, ఇంకా మేము ముగ్గుల దగ్గర నుండి ఇంకా వంటల వరకు ఎలా సెలబ్రేట్ చేసాము, మా బాబుకి ఇంకా ఎలా పూజ చేసాము అనేది, ఇంకా ఏమేమి వంటలు చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఎప్పుడు తీసే వీడియోలా కాకుండా ఈ వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా తీసాను, కుకింగ్ వీడియో. ఇంకా ఎలా చేశాను అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మేము ఇంటి ముందు కలర్స్ అయితే వేస్తున్నాము. మా పాప దాన్ని ఫిలప్ చేస్తుంది. ఇంకా మా ఇంటి ముందు సరౌండింగ్ చూడండి ఎలా ఉంటుందో. నాకైతే చాలా ఇష్టము, చాలా చెట్లతో ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే నేను ప్రతి వీడియోలో మ్యాక్సిమం చూపిస్తాను మా ఇంటి ముందు. ఇంకా కలర్స్ అయితే ఫిలప్ చేసినాము. పైన కూడా ఇంకా ఇలా కలర్స్ అయితే ఫిలప్ చేసాము. ఇంకా మామిడి తోరణాలు కూడా కట్టేసినాము. ఇంకా నెక్స్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా గంధం కుంకుమని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వంట చేసే కంటే ముందు ప్రతి ఫెస్టివల్కి నేను ఇలానే చేస్తాను. ఇంకా గంధం కుంకుమ అన్నీ పెట్టేసి ఇంకా ఫ్లవర్ కూడా పెట్టేస్తాను. ఇలా చేసిన తర్వాతనే నేను వంటనైతే స్టార్ట్ చేస్తాను. ఇంకా క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా దీని తర్వాత ఇంకా స్టవ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మా ఇంట్లో కూరాడు ఇంకా నీరాడు అయితే పూజనైతే చేసినాము. చూడండి, ఇలా నేను ప్రతి పండగకైతే ఇలా నీట్గా కడిగేసి ముగ్గులు ఇంకా సున్నంతో ఇంకా గంధము పసుపుతో అయితే ఇలా బొట్లు అయితే పెట్టేస్తాను. ఇంకా మేమైతే అప్పుడు ఇంతకు ముందైతే కుండ ఉండేది, సో ఇంకా అది కొంచెం భయం వేసేది ఎప్పుడైనా స్లిప్ అయితే ఇలా అని. ఇంకా అలా కాకుండా ఈసారి అయితే మనము ఇత్తడి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఫెస్టివల్ కాబట్టి పిల్లలకి కొత్త బట్టలు వేస్తాం కదా, సో ఇంకా మా బాబుకి అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇంకా డ్రెస్ వేసే కంటే ముందైతే నేను గంధం కుంకుమతో అయితే నేను బొట్టు పెట్టిన తర్వాతనే మా బాబుకి అయితే నేను వేస్తాను, కొత్త బట్టలు ఏవి వేసినా. ఇంకా చూడండి మా చిన్నోడు ఎలా రెడీ అయ్యిండో, డ్రెస్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా గంధం కుంకుమని అయితే పెట్టినాను. ఇంకా మా చిన్నోడికి అయితే చాలా బాగుంది డ్రెస్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలా మా బాబుని రెడీ చేసిన తర్వాత ఇంటి ముందు ప్రతికూల ధ్వజ పూజ అంటారు. ఇలా చేయడం ద్వారా ఆ సంవత్సరం మొత్తం మనకి మంచి జరుగుతాయని ఇంకా నేను విన్నాను. సో కాబట్టి ఇంకా నేనైతే మార్నింగ్ అంతా పనులంతా అయిపోయిన తర్వాత ఇలానైతే పూజ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పాజిటివ్ వైబ్ లాగా కూడా కొంచెం అనిపించింది, మైండ్ పీస్ఫుల్గా ఉండే. ఇంకా ఇలా పూజ చేసిన తర్వాత మనకి ఫస్ట్ అయితే స్వీట్ చేయాలి కదా, ఇంకా భక్ష్యాల కోసం అయితే పప్పు నానబెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసే కంటే ముందైతే ఇంకా స్టవ్కి అయితే ఇలా మొక్కేసి నేను స్టవ్ని అయితే ఆన్ చేస్తాను. తర్వాత ఇంకా భక్ష్యాల కోసం కుక్కర్లో పప్పు నానబెట్టినాను కదా, అదైతే ఇంకా స్టవ్ పైన పెట్టేస్తున్నాను. కుక్కర్ మనకి ఎక్కువగా బాయిల్డ్ కానీ అవసరం లేదు, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇంకా ఈ లోపు అయితే నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు నానబెట్టేసి ఇంకా రసం తీసి ఇంకా అందులోనైతే బెల్లము, వేప చిగురు, ఇంకా ఉప్పు, కారము, షడ్రుచులతో మాత్రమే చేస్తున్నాను. కొందరు ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు కదా, అలా కాకుండా న్యాచురల్గా మామిడి ముక్కలు వేసి ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చాలా తక్కువనే చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా తీసుకోరు, నార్మల్గా మాత్రమే ఈ పచ్చడిని అయితే తీసుకుంటారు. సో కాబట్టి ఇంకా నేను కొంచెమే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇలా అన్నీ వేసి అయితే పచ్చడి ప్రిపేర్ చేశాను. ఇంకా మనకి కొన్ని ముహూర్తాలు చెప్పారు కదా పంతుల్లో, ఆ ముహూర్తంలోపు ఇంకా కొత్త బట్టలు వేసుకొని పిల్లలకైతే కొడుకుల పేర్లు వేస్తారు కదా, అలా నేనైతే మా బాబుకి ప్రతి సంవత్సరం పాపకి బాబుకి అయితే నేను వేస్తాను. ఈసారి మా బాబు ఒక్కనికైతే వేసినాను. నైటే నేను బిస్కెట్స్ బోల్ ప్యాలలతో అయితే ఇలా మాల చేశాను. ఇంకా నేను ఎప్పుడైనా 2 టైప్స్గా వేస్తాను, ఒకటేమో కుడుకతో, ఇంకొకటేమో నార్మల్గా బిస్కెట్స్ బోల్ ప్యాలలతో చేస్తాను. ఇంకా మా బాబుని అయితే కూర్చోబెడుతున్నాను, ఎందుకంటే టైం దాటకుండా 11 లోపే ఇలా చేయాలన్నారు కాబట్టి ఇంకా నేనైతే ఇలా మా బాబుకైతే ఇలా కుడుకల మాలనైతే వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ తర్వాత వేసినారు, తను తోరణాలు కింద గేట్కి కడుతున్నారు కాబట్టి ఇంకా నేను టైంలోపు ఫస్ట్ ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కాబట్టి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను.
మామిడికాయ ముక్క రాగానే మా చిన్నోడైతే ఇంకా పుల్లగా వచ్చేసరికి ఇంకా ఎక్స్ప్రెషన్స్ అయితే భలే ఇచ్చినాడు. ఇంకా ఇలా అయితే నేను పూజనైతే కంప్లీట్ చేసినాను ఈ ఇయర్ కూడా మా చిన్నోనికి. ఇంకా ఇలా హారతి ఇచ్చి పిల్లల్ని అయితే ఆశీర్వదిస్తాము. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఇంకా మేము కొందరిని అయితే ఇన్వైట్ చేసాము, వాళ్ళు కూడా ఇంకా మా బాబుని అయితే ఆశీర్వదించారు. ఇంకా అదైతే వీడియోనైతే చేయలేదు. ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పప్పు ఆల్రెడీ బాయిల్డ్ అయింది. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇంకా రైస్ని అయితే కడిగేస్తున్నాను. ఇంకా ఇది కడిగేసి స్టవ్ పైన కూడా పెట్టేసినాను. ఇంకా పప్పు బాయిల్డ్ అయింది కాబట్టి ఇంకా వాటర్ అంతా వంపుకోవాలి. ఎందుకంటే మనకి భక్షాలు సరిగ్గా రావు, కొంచెం మెత్తగా ఉడికితే మనకి అంటే పొడి పొడి లాగానే ఉండాలి. ఇంకా చూడండి నేను వాటర్ అయితే వంపేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా మనకి భక్షాలు చేయడం కోసం అయితే నేను గోధుమ పిండి మైదా పిండి రెండు మిక్స్డ్గా చేసి కలిపినాను. టేస్ట్ బాగుంటుంది కాబట్టి కలిపి ఇంకా పక్కకు పెట్టేసుకున్నాను. ఈలోపు తోటకూర వండుదామనేసి ఇంకా తోటకూర ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. దానికోసం అయితే ఒక కుక్కర్ తీసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసినాను. ఇంకా తోటకూర కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, ఎందుకంటే గెస్టులు కూడా వస్తారు. సో దానికోసమని ఆయిల్ కూడా నేను ఎక్కువగానే పోస్తున్నాను. ఇదైతే మిర్చి వాటి కోసమే తీసుకున్నా. ఇందులో అయితే పొటాటో ఇంకా మిర్చి చేయబోతున్నాం. ఇంకా బజ్జీలు చేయడం కోసం అయితే ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా తోటకూరను అయితే ఇంకా కొద్దిగా వేసేస్తున్నాను. ఈలోపు ఆయిల్ కూడా ఇంకా వేడెక్కిపోతుంది. ఇంక ఇది స్టవ్ పైన తోటకూర కంప్లీట్గా వేసిన తర్వాత ఇంకా మనం ఈ మిర్చి ఇంకా ఆలు బజ్జీలు ఇంకా వడియాలు కూడా వేంపుతాను. ఇంకా అవి కంప్లీట్గా చూసేయండి. ఇప్పుడు మనం తోటకూర ఇంకా బాయిల్ అయ్యేలోపు ఆయిల్ వేడైపోయింది. ఇంకా ఆ లోపు అయితే మిర్చి ఉన్న పొటాటో బజ్జీకి అయితే నేను పిండి ఆల్రెడీ కలిపేసుకొని పెట్టుకున్నాను, శనగపిండి. ఇప్పుడైతే నేను టెస్ట్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను బజ్జీలు అయితే వేసేస్తాను. మా పాపనైతే అప్పుడప్పుడు వచ్చి చూస్తుంది. ఆమెకి అన్నిటికంటే ఎక్కువ కిచెన్ రూమ్ అంటే చాలా ఇష్టము. నేను వంట చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ నేను పొటాటో బజ్జీ ఇంకా మిర్చి మిక్స్డ్గానైతే వేస్తున్నాను. ఇవే కాక ఇంకా ఐటమ్స్ చాలానే చేశాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి, స్కిప్ అయితే చేయకండి. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే మనం మాట్లాడుకుందాం. కామెంట్ బాక్స్కి వచ్చేయండి వీడియో చూసి.
అటు తోటకూర వండుతూ ఇటు మిర్చీలు అయితే చేస్తున్నాను. ఇంకా స్టవ్ పైననైతే షిఫ్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా కనిపించడం కోసము. పక్క పక్కకు ఉంటే ఇంకా వీడియోలో కరెక్ట్గా కనబడదు కాబట్టి ఇలా అయితే చేస్తున్నా. ఇప్పుడైతే ఇంకా వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వడియాలు మేమే ప్రిపేర్ చేసాము, హోమ్ మేడ్. ఇంకా ఈ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి. చూడండి, బియ్యం వడియాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా వాటిని అయితే నేను వేయించేస్తున్నాను. బయట కొనే కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మనకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా బయటివి ఎంత తెచ్చుకున్నా అవి కొంచెం ఎలా అయినా కానీ కొంచెం ఫ్లేవర్స్ కోసమని అవి ఇవి పౌడర్స్ వేస్తారు కదా, అవి హెల్త్కి కూడా పిల్లలకు కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఇలా అప్పుడప్పుడు మనం హోమ్ మేడ్గా సీజన్ వచ్చినప్పుడు మనము ఇంట్లోనే చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మనకి కుక్కర్ కూడా విజిల్ వచ్చింది కదా, ఇంక ఇదైతే మనము పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా అంటే వేరే ఐటమ్ ప్రిపేర్ చేయడం కోసము ఇంకా దీన్ని అయితే నేను పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకో కుక్కర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం కర్రీ చేయబోతున్నానంటే సొరకాయ ఫ్రై చేయబోతున్నాను. కుక్కర్లో అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు, అందులో ఉన్న స్టీమ్ తోటి ఇంకా చక్కగా ఫ్రై అయిపోతుంటుంది. ఇంకా నాకు కుక్కర్లో ఇట్లా కర్రీ చేస్తే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. సో కాబట్టి నేనైతే ఎక్కువగా కుక్కర్లోనే నేను వంట చేస్తాను. ఇప్పుడైతే సొరకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను, చూసేయండి. ఇంకా సొరకాయ ఇంకా నేను వంట చేసేటప్పుడు అంటే ఎక్కువ ఐటమ్స్ చేసేటప్పుడు అయితే మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ఆమె మధ్య మధ్యలో ఇంకా చిన్న చిన్న పనులు అయితే నాకు హెల్ప్ చేస్తుంది. అలా నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇంకా ఎవరు ఇట్లా హెల్ప్ చేయకుంటే మాత్రం కొంచెం ఒక్కదానికి చేయాలంటే కొంచెం ఇబ్బంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇంకా మా పాప అనేది నాకు కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఏ వంటలో అయినా ఏ పనిలో అయినా ఇంకా ఆమె ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా భక్షాలు చేద్దామని ఇంకా కొన్ని ఒక 2-3 ట్రై చేసింది కానీ బట్ ఆమెకు రాలేదు. తర్వాత నేనే చేసుకున్నాను. ఇంకా అంతా ఫ్రై అయిపోయింది. ఇంకా సొరకాయ పీసెస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఎక్కువ వంటలు చేసేటప్పుడు ఇలా బర్నర్స్ ఎక్కువగా ఉంటేనైతే మనకి వంట కూడా ఈజీగా అయిపోతుంది. ఒక బర్నర్ తర్వాత ఒక బర్నర్కి నేనైతే షిఫ్ట్ చేస్తాను. ముందు ఫ్రంట్ సైడ్ అన్ని పోపేసి ఇంకా వండిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ అయితే షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు ఇంకా క్యాప్ పెట్టేసి అది మగ్గే వరకు మనం ఇంకొక ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అయితే నాకు ఈజీగా అయిపోతుంది. 4 బర్నర్ స్టవ్ చేసినప్పటి నుండి నాకు కొంచెం టైం కూడా సేఫ్ అయిపోతుంది. ఆఫ్ చేస్తే ప్యాన్ ఆఫ్ చేయాలా? ఆఫ్ చేస్తే ప్యాన్లో వచ్చు కొంచెం ఇంకా క్యాప్ పెట్టేసి మగ్గింది కదా, ఇంకొక 5 మినిట్స్ తర్వాతనైతే ఇంకా నేను కారం అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ మిర్చి వేసాను. ఇంకా నాకు కొంచెం మిర్చితో పాటు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తేనే కర్రీ టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. ఇంకా నేను 2 వేస్తాను, మిర్చి వేస్తాను, ఇంకా కారపొడి కూడా వేస్తాను. వేసి చక్కగా కలిపేస్తున్నాను.
ఇంకా వంటలు పెరిగే కొద్దీ సింకులో బోళ్ళు కూడా పెరుగుతున్నాయి. వామ్మో, ఇంకా ఈ వంటలు చేసేటప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది, ఇంకెవరికైనా పెట్టేటప్పుడు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ సింకులో బోళ్ళు చూస్తే మాత్రం ఏడుపు వస్తుంది. ఇంకా ఇంకా నెయ్యితో అయితే నేను భక్షాలని కాలుస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీనికి కాంబినేషన్లో భక్షాలకు కూడా నెయ్యి పెట్టుకొని తింటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా నెయ్యితో అయితే ఇంకా భక్షాలను అయితే కాల్చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ స్వీట్ లేకుండా నార్మల్గా చేస్తున్నాను. ఇంకా భక్షాలు అయితే కాల్ చేసుకున్నాము. చూడండి ఎన్ని కంప్లీట్ అయిపోయినాయో, ఇంకా ఉన్నవి. ఇంకా వీడియోలు ఎంత అవుతుంది అనేసి ఇంకా నేను కొంచెమే చూపిస్తున్నాను. ఇలా అయితే ఇంకా భక్షాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే మామిడికాయ పులిహోర చేయబోతున్నాను. ఇంకా అదొకటి కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా అది ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా చూసేయండి. ఇంకా మీరు ఏమేమి చేశారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి, ఓకేనా? ఇంకా మామిడికాయనైతే తురుముతున్నాం, ఎందుకంటే మామిడికాయ పులిహోర కోసం కొంచెం ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఈ మామిడికాయ ఏంటంటే పుల్లగా ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగానే తురిమేసుకోవాలి. మామిడికాయ పులిహోర రైస్ కంటే ఎక్కువ మామిడికాయనే ఉంది, రైస్ కంటే ఎక్కువ మామిడికాయనే ఉంది. చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంది. చేద్దామా మామిడికాయ పులిహోర? ఓకే ఓకే. పులిహోర మామిడికాయ పులిహోర చేయడం కోసం అయితే పెద్ద బౌల్ని అయితే తీసుకున్నాను. ఇంకా బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసి ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి తీసుకుంటున్నాను పులిహోరకి. పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, బట్ ఎండుమిర్చితో ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను. పులిహోరకి పల్లీలతోటే టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా మీరు పుట్నాలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ పల్లీలు మాత్రం ఎక్కువగా తీసుకుంటున్నాను. పులిహోర అయిపోయింది కదా. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోనైతే వేసేసుకుందాం, ఎందుకంటే ఇంత పెద్ద బౌల్లో బాగుండదు కదా. ఇంకా తినేటప్పుడు అయితే ఇంకా ఇలా స్టీల్ దానిలో వేసుకుంటే ఇంకా మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా నేనైతే స్టీల్ బౌల్లో అయితే మొత్తం వేసేసుకుంటున్నాను.
చూడండి బౌల్ నిండా వచ్చింది పులిహోర. ఇంకా చాలా మెంబర్స్ అవి కూడా తినొచ్చు ఇంత పులిహోర. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏమేమి చేశానో నేను మీకు ఒక్కొక్కడిగా చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఉగాది స్పెషల్గా నేను ఏమేమి వంటలు చేశానో చూద్దామా, రండి చూసేద్దాం. ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి, పులిహోర, భక్షాలు, పొటాటో బజ్జీ, మిర్చి, తోటకూర, సొరకాయ, వడియాలు, ఇంకా వైట్ రైస్. ఇవన్నీ అయితే ఇంకా మేము తినడానికి అయితే మా పాప అన్నీ తీసుకొస్తుంది హాల్లోకి. ఇంకా చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఐటమ్స్ చేశానో. ఇంకా అన్ని ఐటమ్స్ అయితే మా పాప అన్నీ తీసుకొచ్చి హాల్లో అయితే పెడుతుంది. ఇంకా మేము తినే కంటే ముందు దేవునికి అయితే నైవేద్యం పెడతాము. ఇంకా ఎలా చేస్తామనేది చూసేయండి. ఇంకా అరటాకు అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా మా ఇంట్లోనే అరటి చెట్టు ఉంది కదా, ఇంకా అరటాకు తీసుకొని ఫస్ట్ అయితే సాల్ట్ వేసాను. ఇంకా చేసిన ఐటమ్స్ అన్నీ ఇందులో ఒక్కొక్కటిగా అయితే వేసాను. భక్షాలు, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, ఇంకా వడియాలు, వైట్ రైసు, పులిహోర రైసు, కర్డ్, ఇంకా తోటకూర, సొరకాయ అన్నీ వేసి దేవునికి నైవేద్యానికి అయితే ఫస్ట్ తీసుకెళ్తున్నాము. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మేమైతే తింటాము. ఇలా చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టేసి ఇంకా దేవునికి అయితే నైవేద్యంకి అయితే తీసుకెళ్తాము. ఇంకా చూసేయండి ఎలా చేస్తామనేది. ఇంకా మేమైతే అందరం తినడానికైతే కూర్చున్నాము. ఇంకా అప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా పాపం మా పిల్లలైతే అసలు ఆకలనే అనలేదు. ఇంకా పండగ సంబరంలో అయితే ఉన్నారు. ఇంకా అన్నీ పెట్టేసుకొని మేము ప్రతి పండగ అరటాకులోనే తింటాము. ఎందుకంటే మా ఇంట్లోనే అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంకా మేము ఈజీగా తీసుకొచ్చుకొని అయితే అందులో అన్నీ వడ్డించుకొని అయితే తింటాము. ఇంకా పిల్లలందరికీ అయితే ఫస్ట్ పట్టిస్తున్నాను. పిల్లలందరికీ వడ్డించిన తర్వాత ఇంకా మా హస్బెండ్ మేము ఆల్రెడీ దేవునికి నైవేద్యం పెట్టినాం కదా, తను అక్కడిది తీసుకొచ్చుకున్నారు. ఎప్పుడైనా తనే తింటారు. అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత పిల్లలిద్దరికీ వడ్డించిన తర్వాత ఇంకా నేను కూడా కూర్చుంటున్నాను తినడం కోసము. అంటే మా హస్బెండ్ ఇంకా నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను తింటే తను కూడా స్టార్ట్ చేస్తా అనేసి ఇంకా పిల్లలందరికీ వడ్డించి నేను కూడా కూర్చున్నాను. ఇలా అయితే మా ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ప్రతి ఇయర్ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా నా ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా అప్పుడు ఒక గెస్ట్ ఎక్కువగా వచ్చిండ్రే. ఇంకా ఈసారి అయితే ఇంకా తను రాలేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే. సో ఇంకా ఒక్కరే వచ్చినారు. ఇంకా వీళ్ళ తర్వాత ఇంకా మా రెంటో తమ్ముడిని కూడా పిలిచినాము. నైట్ వచ్చిండ్రు తను, అంటే తనకి ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి నైటే తింటారు. ఇంకా ఇలా అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను చేసిన ఈ ప్రిపరేషన్, ఈ ఫెస్టివల్ మేము ఎలా జరుపుకున్నామో ఇంకేమైనా లోపాలు ఉంటే మాత్రం నాకు అది చెప్పండి. నెక్స్ట్ టైం నేను రిపీట్ కాకుండా చూస్తాను. ఇంకా ఇలా పిల్లలకి వడ్డించిన తర్వాత ఇంకా నెక్స్ట్ గెస్ట్లకు కూడా వడ్డించిన తర్వాత ఇంకేమైనా తీసుకురావాల్సినవి ఉంటే అన్నీ తీసుకొచ్చేసి ఇంకా నేనైతే కూర్చున్నాను భోజనం చేయడం కోసము. ఇంకా నేను కూడా అన్నీ వడ్డించుకున్నాను. ఏమేమి ఐటెం చేశానో అవన్నీ అయితే వడ్డించుకున్నాను. ఇంకా తనైతే మా హస్బెండ్ అయితే ఇంకా నా కోసమే వెయిట్ చేస్తున్నారు. కొంచెం లేట్ అయిపోయింది. ఇంక ఇవన్నీ చేసి పూజలు ఇవన్నీ చేసేసరికి మాకైతే ఆల్మోస్ట్ 1:30 అయింది మేము భోజనం కూర్చునేసరికి. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంకా అందరికీ హ్యాపీ ఉగాది. ఇంకా ఈ ఉగాది పండగ రోజు మీ ఫ్యామిలీలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు కూడా మా పిల్లల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే పిల్లలకి పెద్దల ఆశీర్వాదం ఎక్కువగా ఉండాలి కదా. ఇంకా ప్రతి ఇయర్ మేము కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి.
ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.